మహబూబాబాద్ జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాకకు మరి కాసేపట్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి రానున్నారు. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం జిల్లాకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి విష్ణుదేవ్ సాయికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయి గణేష్ నగర్ నుంచి జనతా పార్టీ విజయ సంకల్ప సభ భద్రాచలం నుంచి ప్రారంభమవుతున్నది. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం మరొకసారి రావాలని, మరోసారి ఆయన ప్రధానమంత్రి కావాలని కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో సైతం ఈసారి ప్రజలు దేశం ఏ విధంగా ఉందో మేము అలానే ఉంటాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారికి ఈసారి మద్దతు ఇస్తాం. 17 సీట్లలో పూర్తి మద్దతు ఇస్తామనే యొక్క రీతిన ఇవాళ ప్రజల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని ఇంకా రెట్టింపు చేయడం కోసం, వారికి ఇంకా విశ్వాసం కలిగించడం కోసం, విషయాన్ని విశదీకరించడం కోసం గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం యొక్క అభివృద్ధి, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ప్రపంచంలో ఎట్లా అగ్రగామిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుంది, సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగును నింపే యొక్క ప్రయత్నం ఏ విధంగా చేస్తుంది, మౌలిక వసతులు ఏ విధంగా డెవలప్ చేస్తున్నది, దళితులు, పేదలు, మహిళలు, ముఖ్యంగా రైతాంగం గురించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది అనే విషయాన్ని ప్రధానంగా ప్రజలకు వివరించడం కోసమే ఈ విజయ సంకల్ప యాత్రను భారతీయ జనతా పార్టీ చేపడుతున్నది. రాష్ట్రంలో ఇది 5వ యాత్ర. మొత్తం 5 యాత్రలు కూడా కొనసాగుతున్నాయి. 122, 119 అసెంబ్లీలలో 115 అసెంబ్లీలు ఈ యొక్క యాత్ర కొనసాగుతున్నది. 17 పార్లమెంట్లో కూడా ఈ యాత్ర కొనసాగుతున్నది. ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ సమాజానికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే యొక్క ఆలోచనలో లేదు. ఒంటరిగానే 17 స్థానాలకు పోటీ చేయాలని ఉంది. బీఆర్ఎస్కు ప్రజలు ఒకసారి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ రద్దయిన నోటులాగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు కాబట్టి దేశంలో రాగలిగే అవకాశం ఉన్న ఒక భారతీయ జనతా పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ దేశానికి గ్యారంటీ, ఈ దేశ అభివృద్ధికి గ్యారంటీ, ఈ ప్రజల యొక్క అభివృద్ధికి గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు సైతం ఈసారి బీజేపీని గెలిపించాలనే ఆలోచన చేస్తున్నారు. వారికి అందరికీ కూడా మేము హృదయపూర్వక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.